ఒక కౌన్సిలర్ ఆసిఫాబాద్లో సస్పెండ్ అయింది. ఇక్కడేమో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఓట్లలో ప్రచారం చేసి వాళ్ళ కోసం తిరిగినోళ్ళేమో వాళ్ళేమో నిజాయితీ పరులు. ఒక సామాన్యుడు పాపం ఒక కౌన్సిలర్ని ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ ముగియలే. ఎందుకంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో ఇంకా చైర్మన్ ఎన్నికలు కాలేదు. కాకముందే భయభ్రాంతులు చేయడానికి ఆ మున్సిపాలిటీలో కూడా భయభ్రాంతులు చేయడానికి ప్రజల్ని ఫస్ట్ ఒక కౌన్సిలర్ని సస్పెండ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని వాళ్ళ సొంత పార్టీ సస్పెండ్ చేసినారు. అదే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ కండవా కప్పుకొని మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి, అన్నిటికంటే దారుణంగా మీరు కాంగ్రెస్ పార్టీ ట్రెజరీ బ్రాంచెస్లో ఎందుకున్నారు అంటే టాయిలెట్ కోసం అని చెప్పిన ఎమ్మెల్యేలేమో ఇప్పటివరకు సస్పెండ్ చేయరు. వాళ్ళు మంచోళ్ళు, నీతిపరులు, నిజాయితీ పరులు అని చెప్తారు స్పీకర్ గారు, ప్రభుత్వం. మామూలు పాపం ఒక కౌన్సిలర్ని నిన్న సస్పెండ్ చేసినారు. అసలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అసలు నాకు నిజంగా దానిపైన ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కేసీఆర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మీకు భవిష్యత్తులో చెప్తాను దాని గురించి. థ్యాంక్ యూ.